హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే విలేజ్కి వచ్చేసాం కదా. సో విలేజ్లో అయితే మా కన్నయ్య అండ్ మా హనీ పాప అయితే పెళ్ళి పెత్తనం చేయడానికి అయితే వచ్చేసారనమాట. అండ్ సో చాలా లేట్ అయిందండి. ఆల్రెడీ నేను ఒక 3 days అవుతుంది వీడియో తీసుకోవడం. బట్ ఇవైతే కొంచెం ఎడిట్ చేయడం అవన్నీ చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే తెలిసిందే కదా, వెదర్ చేంజ్ అవ్వడం ఒకటిను, అండ్ ఇక్కడైతే ఫుల్ వర్షాలు. సో అందుకని చెప్పేసి అండ్ అలానే వీడియోలోకి వచ్చేస్తే మరేం లేదండి. వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచామండి. లేచేసి మంచిగా ఫ్రెష్ అయిపోయామన్నమాట. టిఫిన్లు చేసేసి అండ్ మ్యారేజ్ అని చెప్పాను కదా, సో చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ అయితే కిడ్స్ రెడీ అయిన తర్వాత నేనైతే బట్టలు పైన ఆరబెడదామని అయితే వచ్చేసాను అనమాట. సో వ్యూ అయితే బాగుంది. అండ్ అలానే మా అత్తయ్య అయితే చామంతి మొక్కలు అనేది పెంచుతున్నారనమాట. అలానే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా అక్కని సైడ్ నుంచి నేను ఈ సైడ్ని గొడవ అయితే చేస్తున్నారండి. అలానే బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే చక్కగా వాటిల్లో మట్టి అనేది వేసేసి చామంతి మొక్కలు అయితే పెట్టారనమాట. చాలా హెల్దీగా అయితే ఉన్నాయి. అండ్ అలానే వచ్చేసి డాబా పైన అయితే పెట్టేశారనమాట. ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా అక్కనే నోరైతే ఊరుకోవట్లేదండి. తనైతే వాయిస్ ఓవర్ ఇస్తానంటున్నాడు. అలానే మేమైతే ఎర్లీ మార్నింగ్ 7:30, 8 o'clock కల్లా అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ చేసుకుని మంచిగా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఈరోజు వచ్చేసి Day 2 అనమాట. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని రిమిక్స్ అనమాట. సో మేమైతే రెడీ అయిపోయి హల్దీ ఫంక్షన్ ఈరోజు. సో మా కన్నైతే మస్తు ఎంజాయ్ చేస్తాడండి. అండ్ నేను పర్టికులర్గా వీడియోస్ ఏమీ తీయలేదండి. నాకు వచ్చేసి చిన్న హనీ పాప ఉంది అండ్ హిమాన్షు ఉన్నాడు కదా. సో మా అత్తయ్య, మా అమ్మ, మా ఆడపడుచు అందరూ ఉన్నారు. కానీ కిడ్స్ ఉన్నా వీళ్ళెల్లరూ మామూలుగా ఉండదు కదా. మా హిమాన్షు అయితే చేతికి చిక్కాడు అండ్ దొరకడు అనమాట. మా హనీ అంటే ఇక తెలిసిందే, కొంచెం తనకి ప్రెజర్ అనిపించిన ఏడ్ చేస్తూ ఉంటుంది, లేదంటే కంప్లీట్గా ఆడుకుంటూ ఉంటుంది. అండ్ అలానే ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా కన్నయ్య వాళ్ళకైతే వాళ్ళ బాబాయ్ స్పెషల్గా డ్రెస్ కోడ్ అనేది తీసుకొచ్చారనమాట. సో వాళ్ళైతే మంచిగా అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మా అత్తయ్య గారింటి వెళ్ళిన తర్వాత మంచిగా అయితే డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నారు. సో ఫుల్ ఎల్లో అనేది వేసుకున్నారు. అలానే పెళ్లి కూతురు వచ్చేసి డిఫరెంట్ కలర్ అనేది వేసుకున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ట్యాంక్లో వాటరు ఒకసారి అట్లా ఆన్ చేశారండి, తిప్పడం చూపించారు. సో అప్పటి నుంచి మా కన్నయ్య అయితే దాన్ని తిప్పేసి అంటే ఆన్ చేసేసి అందరిపైన పోయడము, తను పోసుకోవడము అట్లా చేస్తూ ఉన్నాడనమాట. హల్దీ అనేది ఇక వీళ్ళందరూ వాటర్ పోసుకోవడంతోనే సరిపోయింది. అండ్ దానికి తోడు వర్షం అయితే రావట్లేదు. వీళ్ళైతే మస్తుగా అయితే ఎంజాయ్ చేశారనమాట. మోటార్ 3 to 4 times అయితే వేశారు. మా కన్నయ్యదేనండి అక్కడ అల్లరి మొత్తము అండ్ ఎంజాయ్మెంట్ కూడాను. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే సంగీత్ అనేది పెట్టారండి. సో అలానే ఇట్లా అయితే అయిపోయిందనమాట. సో 1 dayలోనే హల్దీ కానీ సంగీత్ కానీ మొత్తం పెట్టేశారు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మ్యారేజ్కి అంటే తిరుపతికి అనేది బయలుదేరాలన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళు అందరూ అయితే తిరుపతికి బయలుదేరారు. సో నేనైతే ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ టైము అక్కడ హడావిడి మొత్తం అయిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. ఇక్కడ వచ్చేసి నేను కిడ్స్ ఇద్దరు అయితే వచ్చేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ అయితే నోమో టైంకి అయితే వస్తున్నారనమాట. సో అంతేనండి ఈ వీడియో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా కన్నయ్య అయితే ఎంజాయ్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. తనకి తెలిసిన తర్వాత ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అలానే ఇంకా నేను వీడియోస్ కూడా ఎక్కువేమీ తీయలేదండి. అండ్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే వెళ్ళలేదు, స్టార్టింగే ఇప్పుడు అనమాట. సో అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ మనం 14th అయితే రిటర్న్ అవ్వాలి అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో అదైతే పోస్ట్పోన్ కాదు, మేమే కిడ్స్ ఇద్దరికి బాగాలేదు కదా. సో నేనైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. అత్తయ్య వాళ్ళు అందరూ వెళ్ళారు. ఇంకా నేను కిడ్స్ ఇద్దరు అయితే ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. వాళ్ళిద్దరికి ఫుల్ జ్వరం అండి. అండ్ ఫస్ట్ డే అయితే లైట్గా అట్లా ఐస్లోనే కనిపించింది. ఆ తర్వాత వచ్చేసి బాగా ఐస్ అమ్మటి వాటర్ రావడం అట్లా జరిగిందనమాట హిమాన్ష్కి. అండ్ ఆ తర్వాత మేము సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్తే వైరల్ ఫీవర్ అని చెప్పేసి అయితే అన్నారనమాట మేడం గారు. అండ్ అంతేనండి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయామండి హైదరాబాద్కి. చాలా డేస్ అయింది మేము విలేజ్ వచ్చి కూడా. వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి ఫీవర్ వచ్చింది ఇద్దరికి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా హనీకి అయితే 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫీవర్ వచ్చిందండి. అండ్ సో అందుకని చెప్పేసి అయితే చాలా
అలా సాడ్ అనిపిస్తుంది. ఇన్ కేస్ ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. కిడ్స్కి ఇంట్లో బాగోపోతే అంతే కదా, ఏమీ తోచదు. అండ్ మొత్తం మనకి బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మా కన్నయ్య అయితే చెప్పిన మాట వినడమే లేదండి. ఎందుకంటే తనేమో హోంవర్క్ అనేది మనకి టోటల్ 30 పేజెస్ దాకా ఉందన్నమాట. 3 to 4 బుక్స్ ఉన్నాయి. సో తినైతే చాలా డేస్ లీవ్ పెట్టేశాడనమాట అండ్ ఆబ్సెంట్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి తిని హోంవర్క్ చేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ బాగా అంటే బాగా టార్చర్ చేస్తూ ఉన్నాడనమాట. అలానే నాలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనండి, పద్దాక నాకు రిపీటెడ్గా వచ్చే ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ వచ్చేసి నేనైతే మార్చుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, సారీ.